ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. కేవలం ఈ ఒకే ఒక పేరు పైన రోడ్లు, విమాన ఆశ్రయాలు, రైల్వే స్టేషన్లు చాలానే ఉన్నాయి. మన భారతీయులు గొప్పగా చెప్పుకునే పేరు శివాజీ మహారాజ్. ఇప్పటికీ ఈ పేరు వింటే యూత్ లో రక్తం మరిగిపోతుంది. భారతీయ చరిత్రలోనే ఏ మహారాజ్ కి లేని విగ్రహాలు ఇప్పటికీ ఈ గొప్ప వీరుడికే ఉన్నాయి. ఇప్పుడున్న వాహనాల పైన కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టిక్కర్లు మరియు పేర్లు కూడా గర్వంగా కనిపిస్తాయి. ఇప్పటికీ వీరిని గొప్ప రాజుగానే కాదు, దేవుడిగా కూడా భావిస్తారు చాలా మంది ప్రజలు. ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రని తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరియు ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాజీ మహారాజ్ జన్మించింది 1630 19 ఫిబ్రవరి. శివాజీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జున్నర్ పట్టణం దగ్గరలోని శివనేరి కోటలో జన్మించాడు. షాహాజీ జిజాబాయి దంపతులకు జన్మించాడు. శివాజీ తల్లి జిజాబాయికి మొదటి కొడుకు పుట్టిన తర్వాత పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోవడంతో ఈసారి ఆమె పూజించే పార్వతీదేవి పేరుని శివాజీకి పుట్టగానే పెట్టింది. పార్వతీదేవిని వాళ్ళు శివయ్య అనే పేరుతో పూజిస్తారు. శివయ్య పేరు కలిసేలా అతనికి శివాజీ అని పేరు పెట్టారు. శివాజీకి మొదటి గురువు తన తల్లే. ఆమె ఇతరు మహిళల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో నేర్పింది. అతను పుట్టిన భూమి పైన అక్కడి ప్రజలతో ఎలా ప్రేమగా ఉండాలో నేర్పింది. ఇక శివాజీ తండ్రి షాహాజీ గొప్ప మహారాజు, మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. శివాజీ అతని తండ్రి దగ్గర నుంచి అన్ని రకాల యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. ఒక రాజు ఎలా ఉంటాడో అలా నేర్చుకున్నాడు. అది కూడా చిన్న వయసులోనే కొత్త కొత్త విద్యలు కూడా నేర్చుకున్నాడు. శివాజీ తండ్రి షాహాజీ ఒక్కసారి నిజాం రాజులని ఓడించగా అతను గెలిచిన రాజ్యాలని సొంతం చేసుకునేటప్పుడు ఇంతలో మొఘలుల రాజులు వచ్చి ఇంకో రాజుతో చేతులు కలిపి తెలివిగా షాహాజీని ఓడించారు. దాంతో ఓడిపోయిన షాహాజీకి ఆదిల్షా రాజు ఒక షరతును పెట్టాడు. అదేమిటంటే ప్రస్తుతం పూణేలోని షాహాజీ నివసిస్తున్న రాజ్యాన్ని వదిలిపెట్టి బెంగళూరుకి వెళ్లిపోవాలని చెప్పాడు. ఈ షరతుకి షాహాజీ ఒప్పుకున్నాడు. కానీ తన సొంత ప్రాంతాన్ని మరొకరి చేతిలో పెట్టనని, ఈ ప్రాంతాన్ని అతని కుటుంబమే చూసుకుంటుందని సంధి కుదుర్చుకొని మరి చెప్పి వెళ్లిపోతాడు. ఇక పూణే ప్రాంతం బాధ్యతలు కూడా మొత్తం షాహాజీ అతని భార్యకి అంటే శివాజీ తల్లికి అప్పచెపుతాడు. షాహాజీ పూణేని వదిలిపెట్టి వెళ్లే ముందు అతని కొడుకు శివాజీకి అన్ని విద్యలు నేర్పి అలాగే కొన్ని ముఖ్య అనుచరులతో రాజనీతి వ్యవహారాలు నేర్చుకునేందుకు అన్నిటినీ సమకూర్చి ఇక అతను బెంగళూరుకి వెళ్లిపోయాడు. ఇలా తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ అతని తండ్రి ఓటమిలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని తక్కువ కాలంలోనే అన్ని యుద్ధ తంత్రాలు నేర్చుకున్నాడు. ఎలాగైనా అతని తండ్రి సంపాదించిన మరాఠీ సామ్రాజ్యాన్ని విస్తరించాలి, పెంచాలి అని అనుకున్నాడు తక్కువ టైంలోనే. ఇలా అన్ని విధాలల్లా సిద్ధమైన శివాజీ కేవలం అతను 17 సంవత్సరాలు ఉన్నప్పుడే మొదటి యుద్ధాన్ని ప్రకటించాడు. బీజాపూర్ ప్రాంతంపై ప్రకటించి ఆ యుద్ధంలో గెలిచి ఆ సామ్రాజ్యాన్ని కోటలను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత 3 సంవత్సరాలలో కొండల్న రాజుగాడి కోటలని గెలిచి పూణేని కూడా మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. అది కూడా 3 సంవత్సరాలలోనే. అసలైన ఘట్టం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు శివాజీ తండ్రి షాహాజీని ఓడించిన రాజు శివాజీ మహారాజ్ ఎదుగుతున్నది చూసి అతను ఓర్చుకోలేకపోయాడు. ఇంతలోనే శివాజీ ఆదిల్షా యొక్క రాజు కోటలను గెలుచుకున్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఆదిల్షా శివాజీని మానసికంగా దెబ్బతీసేందుకు కాను బెంగళూరులో ఉంటున్న శివాజీ తండ్రిని బంధించాడు. అలాగే శివాజీ వాళ్ళ పెద్దన్న కూడా బెంగళూరులో ఉండడంతో వాళ్ళ అన్నని శివాజీని బంధించడానికి ఒక పెద్ద సైన్యాన్ని కట్టుకొని వచ్చారు. ఇలా 2 సైన్యాలని పంపగా ఇక శివాజీ వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఆ సైన్యాలని ఓడగొట్టారు. దాంతో శివాజీ వాళ్ళ నాన్నని బందీగా విడిపించుకుంటాడు. ఆ ఓటమిని జీర్ణించుకోలేని ఆదిల్షా ఇంకో పన్నాగం పన్నాడు. యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అజిల్ ఖాన్ అనే ఒక రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. అయితే ముందుగా ఈ అజిల్ ఖాన్ రాజు శివాజీ బలాన్ని బలహీనతని తెలుసుకుంటాడు. అయితే శివాజీ యొక్క మెరుపు దాడి గోరిల్లా యుద్ధం పద్ధతిలో తెలుసుకోవడంతో యుద్ధ భూమిలోనే సాధ్యమని గ్రహించి ఎలాగైనా శివాజీని యుద్ధ భూమిలోకి దించేందుకు, ఎలాగైనా అతన్ని రెచ్చగొట్టేందుకు శివాజీకి ఇష్టమైన భవానీమాత గుడిలను ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకున్న శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు యొక్క పన్నాగాలు అర్థం చేసుకొని నేను యుద్ధానికి సిద్ధంగా లేనని అజిల్ ఖాన్ ని చర్చలకు రమ్మని పిలుస్తాడు. ఇద్దరు ఒక కోటలో కలవడానికి అంగీకరించుకుంటారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. అజిల్ ఖాన్ యొక్క వక్రబుద్ధి తెలిసిన శివాజీ తన దుస్తుల లోపల ఒక ఉప్పు కవచాన్ని వేసుకుంటాడు. అలాగే ఒక పులి గోరుని దాచుకొని సమావేశానికి వెళ్తాడు.
వాళ్ళిద్దరూ కలుసుకొని లోపలికి వెళ్లి చర్చలు చేస్తుండగా హజిల్ ఖాన్ తన వక్ర బుద్ధితో శివాజీని కత్తితో పొడవడానికి చూస్తాడు. కానీ శివాజీ ఆ కవచం ధరించడం వలన కత్తిపోటుతో తప్పించుకుంటాడు. ఇక శివాజీ వెంటనే అతని దగ్గరున్న పులి గోరుతో ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి లాగా అతని పొట్ట చీరుతాడు. శివాజీ దగ్గర నుండి ఆజికల్ ఖాన్ తప్పించుకొని వెళ్తుండగా ఒక్క వేటుతో అతని తల ఎగిరి పడేలా శివాజీ నరికేశాడు. ఈ సంఘటన ఈ విజయంతో మహారాష్ట్ర మొత్తం శివాజీ పేరుతో మారుమోగిపోయింది. ఇది గమనించిన బేజాపూర్ సుల్తాన్ శివాజీని ఎలాగైనా తొక్కిపడేయాలని బలమైన యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తుల్ సైనికులను శివాజీ పైకి పంపగా శివాజీ వాళ్ళందరినీ తెలివిగా చంపి విజయం సాధించాడు. దాంతో శివాజీ మహారాజ్ కీర్తి ప్రతిష్టలు అన్ని భారతదేశమంతా వ్యాపించేశాయి. దాంతో శివాజీ హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. కానీ శివాజీ మాత్రం యుద్ధాలకి మాత్రం కొత్త కొత్త పన్నాగాలు పండేవాడు. ఓటమి తప్పదు అని అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూలమైన సమయాన్ని చూసి దాడి చేయాలని ఈ సూత్రాన్ని తెలుసుకున్నాడు. ఈ సూత్రాన్ని పాటించాడు. దీనినే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు. తనకున్న పరిపాలనా సామర్థ్యంతో తన రాజ్యంలో క్రమశిక్షమైన పాలనని పాలించాడు. అతని తండ్రి ఈ రాజ్యాన్ని పాలించేటప్పుడు అతని దగ్గర 2000 సైన్యం మాత్రమే ఉండేది. ఇప్పుడు శివాజీ ఆ సైన్యాన్ని 1,00,000కు పైగా పెంచాడు. శివాజీ అతని సైన్యం పట్ల ఎక్కువ శ్రద్ధని చూపించేవాడు. దీంతో శివాజీ దగ్గర ఉండే సైనికులు కూడా ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసేవారు. సైనికులకు ప్రమాదం ఉన్నప్పుడు శివాజీ అక్కడి నుంచి సైనికులని తెలివిగా తప్పించేవాడు. ఇలా వరుసగా చిత్తుగా ఎన్నో రాజులను ఓడించేవాడు శివాజీ. ఇలా శివాజీ మరాఠీ సామ్రాజ్యాన్ని ఎంతో పెద్దగా పెంచాడు. ఇది ఇలా ఉండగా 1660లో ఔరంగజీబ్ అయిన అతని మేనమామకు షాయిస్తాన్ కి 1,00,000కు పైగా బలమైన సైన్యాన్ని ఆయుధాలని ఇచ్చి శివాజీని ఓడగొట్టి అతని రాజ్యాన్ని ఆక్రమించి రమ్మంటాడు. ఈ బలమైన సైన్యం ముందు శివాజీ సైన్యం తలవంచక తప్పలేదు. దాంతో శివాజీ తలవంచుకొని తన ఓటమిని అంగీకరించి పూణేని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. గెలిచిన ఔరంగజీబ్ మేనమామ షాయిస్తా ఖాన్ పూణేనంతా ఆక్రమించి ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని గ్రహించి పూణే మొత్తం బలమైన సైన్యాన్ని పెట్టాడు. ఆ యుద్ధం అయిపోయినాక 3 సంవత్సరాల తర్వాత అంటే 1663లో ఏప్రిల్ నెలలో పూణేలో ఒక పెళ్లి జరుగుతుంది. శివాజీ మారువేషంలో అతని అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువులతో కలిసిపోయి చివరికి కోటలోకి చేరి షాయిస్తాన్ గదిలోకి చేరుకున్నాడు. ఇక శివాజీ షాయిస్తా ఖాన్ పై దాడి చేయగా శివాజీ కత్తివేటుకి అతని 3 వేలు తెగి కింద పడ్డాయి. షాయిస్తా ఖాన్ వెంటనే కిటికీలో నుంచి దూకి అతని ప్రాణాలని కాపాడుకున్నాడు. ఇలా శివాజీ అతని సామ్రాజ్యాన్ని మళ్లీ దక్కించుకున్నాడు. ఇక తరువాత సంవత్సరం 1664లో అక్కడి సూరత్ నగరం ఎక్కువ వ్యాపారాలు నడవడంతో శివాజీ కన్ను సూరత్ పై పడింది. శివాజీ సూరత్ పై దాడి చేసి అక్కడ మొఘలుల ఆయుధాలు ధనాన్ని దోచుకున్నాడు. ఈ దోచుకున్న మొఘలుల సంపదతో కొన్ని వేల మందిని కొని అతని సైన్యంలో చేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత అతనిని దెబ్బ కొట్టిన మొఘలుల బేజాపూర్ సుల్తాన్ల కోటలని ఒక్కొక్క కోటని గెలవడం మొదలు పెట్టాడు. ఇది చూసిన ఔరంగజీబ్ ఎంతో ఆగ్రహానికి గురయ్యి అతని దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జై సింగ్ ని శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. రాజా జై సింగ్ తో యుద్ధం చేయడంతో ఓడిపోతానని గ్రహించి శివాజీ అతనితో సంధికి దిగాడు. దాంతో 1665 నుంచి శివాజీ ఔరంగజీబ్ ఆధ్వర్యంలో మొఘలుల నుండి సర్దార్ గా ఉండేందుకు ఒప్పుకుంటాడు. ఇలా శివాజీ చేయడానికి కారణం తన మరొక శత్రువైన బేజాపూర్ సుల్తాన్ ని ఓడించడానికి ఈ ఔరంగజీబ్ సైన్యాన్ని కూడా వాడుకుందాం అనుకుంటాడు. అందుకే మొఘలుల తరపు నుండి పనిచేయడానికి ఒప్పుకుంటాడు. ఇక తరువాత సంవత్సరం 1666లో ఔరంగజీబ్ 50వ పుట్టిన సందర్భంగా శివాజీని అతని 6 ఏళ్ల కొడుకుని విందుకి ఆహ్వానించాడని శివాజీ వెళ్ళాడు. సభలో శివాజీని సైన్యం వెనుక నిల్చోపెట్టి అవమానపరిచాడు. ఈ అవమానాన్ని భరించలేని శివాజీ అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు రాగా వెంటనే ఔరంగజీబ్ సైనికులు అతని కొడుకుని అతన్ని బంధించి ఒక గృహకి తీసుకెళ్తారు. ఔరంగజీబ్ శివాజీని ఎందుకు పిలిచాడంటే శివాజీని చంపడానికి. కానీ శివాజీని చంపితే మరాఠీ ప్రజలందరూ అతని రాజ్యానిపై మర్రపడతారని గ్రహించి అందుకే శివాజీని బంధించాడు. శివాజీ అతని కొడుకు ఔరంగజీబ్ దగ్గర కొన్ని రోజులు బందీగానే ఉన్నారు. ఇక శివాజీ ఒక రోజు తెలివిగా అతని కొడుకు కలిసి ఇలా పల్లబుట్టలో దాచుకొని తప్పించుకుంటారు. ఇలా తప్పించుకున్న శివాజీ
చివరికి రాయ్గర్ చేరుకున్నారు. ఇక శివాజీ 2 సంవత్సరాల పాటు మొఘలులపై దాడికి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు. అయినా మొఘలులు మళ్లీ ఊరుకోకుండా శివాజీపై దాడి చేశారు. కానీ ఈసారి వాళ్ళ ఎత్తులు నడవలేదు. వాళ్ళందరినీ శివాజీ ఘోరంగా చిత్తు చేసి ఓడించాడు. మరోవైపు ఔరంగజీబ్ శివాజీ వల్ల ఏమీ కాదులే, ఏం ప్రమాదం ఉండదని చెప్పి భావించాడు. కానీ శివాజీ బయటికి తెలియకుండా రహస్యంగా అతని పనులు చేయడం మొదలు పెట్టాడు. చివరికి 1670లో లక్షల సైన్యంతో, ఆయుధాలు, గుర్రాలు, పెద్ద పెద్ద నౌకలతో మొఘలులపై దాడి చేస్తూ ఒక్కొక్క కోటని సంపాదించుకుంటూ అలసిపోకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో చివరికి మొఘలుల సైన్యం శివాజీని ఓడించలేక ఓడిపోయింది. ఇలా శివాజీ రాజ్యాలని తెలివిగా ఓడించినందుకు 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజులకందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదుని ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకి ఆదర్శంగా నిలిచి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మరణించాడు. అసలు అలా ఎలా చనిపోయాడు? అతను కొడుకు ఏమైపోయాడు? ఆ తర్వాత ఏమైందో మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. వీడియో చేయాలా వద్దా అని.